నాగపంచమి విశిష్టత మరియు పూజా విధానం. సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్టుగా స్కాంద పురాణం చెబుతోంది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. నాగపంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసము నివేదించాలని ముక్కంటి శక్తిమాతకు వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రునికి పాలు, మిరియాలు, పూలు పెట్టి పూజిస్తారు. ఇంట్లో వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగపడిగలకు భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం లేని భార్యాభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతాన భాగ్యం కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్రపారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. నాగపంచమి విశిష్టత. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలుండేది. ఆమెకు ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యా వినయం గల సౌజన్యురాలు. పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ, దయ, సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. అందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడటం, కాటు వేయడం తగ్గలేదు. తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సాధువు వాళ్ల ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిథి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణం ఏమై ఉంటుందని, ఇవి తొలగే మార్గమేమిటని వినయపూర్వకముగా వేడుకున్నది. అందుకు ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తూనే ఉంది అని చెప్పెను. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయడం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం అని తెలిపెను. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణాసముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము, దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయాను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధానక్రమమును ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయాందోళనలు తొలగి సంతోషముగా ఉన్నది. ఉద్యాపన శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉండి నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు, పానకం, వడపప్పు నివేదించి తాంబూల ఫలపుష్పాదులు, నారికేళం సమర్పించాలి. ఆనాడు
ఉపవాసం ఉండాలి. నిరాహారం, జాగరణ మరింత శ్రేయస్కరం. నాగపంచమి రోజున సూర్యోదయమునకు ముందే 5 గంటలకే లేవాలి. శుచిగా తలస్నానము చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి. పూజా మందిరమును, ఇల్లును శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరము, ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి, పాము పడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు, మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా 2 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకొని దూదితో 7 వత్తులను వేసి నేతితో దీపం వెలిగించాలి. నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రమును 108 మార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్రస్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి. వీలైతే కర్పూర హారతులిచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగస్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములలో ఏదైనా ఒక దానితో నాగేంద్రస్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. దేవాలయంలో నాగ అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగ భాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. నాగపంచమి వ్రతకథ. జనమేజయ రాజు సర్పయాగ సమయంలో మొత్తం సర్పవంశం నాశనం చేయబడింది. కొంతమంది సర్పవంశస్థులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి సర్పవంశం ఉనికి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మ వారిని ఓదార్చి అస్థిఖ అనే మహానుభావుని సహాయంతో భూలోకంలో దేవతలుగా పూజింపబడతారని వరం ఇచ్చాడు. అది శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి కాబట్టి అప్పటి నుండి ఈ రోజున నాగపంచమి పూజను ఆచరించడం శుభప్రదం మరియు పుణ్యప్రదంగా మారింది. స్కాంద పురాణం, భవిష్య ఉత్తర పురాణంలోని ప్రభాస ఖండంలో వ్రత చూడామణిలో నాగపూజ యొక్క ప్రాముఖ్యత ప్రస్తావించబడినది. నాగపంచమి వ్రతకథ భవిష్యోత్తర పురాణంలో శివుడు మరియు పార్వతీదేవి మధ్య సంభాషణగా పేర్కొనబడింది. ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో తవ్వుతున్నాడు. చెట్టు దగ్గర తవ్వి చూడగా తెలియక పాము పిల్లకు తగిలి అది అక్కడికక్కడే మృతి చెందింది. పాము ఆగ్రహానికి గురి అయిన రైతును, అతని కుటుంబ సభ్యులందరినీ పాము కాటువేసి చంపేసింది. కోపోద్రిక్తుడైన పాము కోపం తగ్గలేదు మరియు పొరుగు గ్రామంలో నివసించే రైతు కుమార్తెను కూడా చంపాలని కోరుకుంది. పాము ఆమె ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆమె నాగపూజ చేస్తోంది. ఇది చూసిన పాము కోపంతో సంతోషించినదై రైతు కూతురు కోరిక మేరకు రైతు కుటుంబ సభ్యులందరినీ బతికించింది. నాగపంచమి వ్రతకథ సమాప్తం.